హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కరెంటు బిల్లు కట్టే వారికి ముఖ్య ప్రకటన. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రాన్ని విద్యుత్ మిగులాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లోటు విద్యుత్ సంక్షోభంతో కొనరిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మిగులు విద్యుత్తును సాధించే దిశగా అడుగులేస్తుంది. ఇందులో భాగంగా 8 సౌర పవన పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం వేరే సంస్థలకు బదిలీ చేసింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీతో పాటు పౌర పవన పంపుడు హైడ్రో విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు సంబంధించిన పనులను ప్రభుత్వం శరవేగంగా నిర్వహిస్తుంది. సౌర పవన పంపుడు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులతో పాటు ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను వేరే సంస్థలకు బదిలీ చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెరిగి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారబోతుంది. దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించి రాష్ట్ర ఖజానాను కాసులతో నింపనుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి సర్కార్ విద్యుత్ రంగంలో తీసుకువస్తున్న సంస్కరణలు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచేందుకు చూపుతున్న చొరవ, శ్రద్ధను రాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఏపీకి త్వరలో కరెంటు కష్టాలు తొలగిపోతాయని హర్షం ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.